పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజుకి 23 రోజు కొనసాగుతుంది. అయితే 23 రోజుల నుంచి సామాన్య జనంతో పాటు ప్రతి ఒక్కరు నోట్ల కష్టాలు, చిల్లర కష్టాలతో మరి అల్లాడిపోయినటువంటి జనానికి మరో షాక్ ఇచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. బంగారపు లిమిటేషన్ ఉండాలి, బంగారం ఎక్కువ అంటే 500 వివాహిత వద్ద 500 గ్రాములు, అవివాహిత వద్ద 250 గ్రాములు, మరి పురుషుల వద్ద 100 గ్రాములకు మించి ఉంటే దానికి సమాధానాలు చెప్పాలనేటువంటి కొత్త రూల్ తీసుకొస్తుంది. రోజుకు తీసుకున్నటువంటి నిబంధన వల్ల సామాన్య జనంతో పాటు మరి రోజు అతని యొక్క నిత్యావసర వస్తువులతో పాటు ఇటుపక్క అలంకారానికి ఉపయోగపడేటువంటి ఆభరణాల మీద ఈరోజు లిమిటేషన్ పెట్టడంతో పెద్ద ఎత్తున జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా కర్నూలు షిరాబ్ బజార్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ బంగారు కొనుగోలుదారులు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, అసలు మోడీ యొక్క నిర్ణయం ఏంటి, అరుణ్ జైట్లీ యొక్క ప్రకటన ఏంటి? ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఇబ్బందులను కలిగజేస్తున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఈరోజు పేద ప్రజలకు, సామాన్యులకు నోట్లు చిల్లర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మేము ఇక్కడికి బంగారు కొనడానికి వచ్చాము. నిన్న అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, బంగారు లిమిటేషన్ ఉండాలని. మహిళలకు బంగారు ఆభరణాలు ఉంటేనే వాళ్ళకు బాగుంటుంది. ఈరోజు లిమిటేషన్ పేరుతో ఇట్లా నిబంధనలు పెట్టడం సరైంది కాదు. ఈరోజు మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, బంగారు కొనాలని వస్తే చిల్లర ప్రాబ్లము, తర్వాత ఈ బంగారు లిమిటేషన్, ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం వెలువలబోతుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత బంగారు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వారు తీసుకున్న నిర్ణయాలు వచ్చేసేసి నోట్ల రద్దు వరకు అయితే నో ప్రాబ్లం, అదేదో నల్లధనము ఉన్నవాళ్ళు వాళ్ళకైతే కరెక్టే. కానీ వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ క్యాష్ కానీ గోల్డ్ కానీ పర్చేజ్ చేయకూడదు, ఇంతే లిమిట్ ఉండాలని చెప్పడము చాలా విడ్డూరకరము. ఏదో పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జోలికి పోవాలి. కానీ మధ్య వ్యాపారస్తులు, మధ్య దళికులు ఉన్నారు, వాళ్ళతోటి పోవడం చాలా ప్రాబ్లంగా ఉంది. బంగారం లేని ఏ కార్యము అంటే ఏ శుభకార్యమైనా సరే బంగారం కొనడం శుభ సూచిక. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు నరేంద్ర మోడీ 500 గ్రాములు మాత్రమే ఒక వివాహితతో ఉండాలని, 250 గ్రాములు మాత్రమే యువతితో ఉండాలని, 100 గ్రాముల పురుషులు ఉండాలి. అసలు దీని యొక్క అభిప్రాయం ఏంటి? 500 గ్రాములు అనేది బాగానే ఉంది, కాకపోతే మాకు మ్యారేజ్కు ముందు, ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఎంతో కొనుక్కొని పెట్టుకొని ఉంటాము. అది ఎప్పటి నుంచి మేము వాళ్ళకి లెక్క చూపించాలా? ఇలాంటిది చెప్పాలి కదా ముందే అన్నిటి మీద. అని అంటే ఎక్కడి నుంచి అని లెక్క చూపిస్తాం? పాత బంగారు చూపిస్తామా? మా పూర్వీకులది చూపిస్తామా? ఏమని చూపిస్తాం? నిర్ణయాలు కొన్ని బాగుంటాయి, కొన్ని ఈ విధంగా గోల్డ్ మీద ఇలాంటి వాటి మీద ఇబ్బందికరంగానే ఉంటాయి. భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది అనేటువంటి నమ్మకం మహిళలకు ఉండేది. మనతో మాట్లాడి ప్రధానంగా ఇక్కడ ఈ బంగారం కొనడానికి వచ్చారు మరో మహిళ కూడా ఉన్నారు. మేడం గారు, చెప్పండి, అసలు ఈ యొక్క పరిస్థితి ఏంటంట? నిబంధన పెడితే కష్టం కదండి, పెద్దటి నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి బంగారం వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది లేడీస్కు. ఇట్లా నిబంధన పెడితే ఏం వస్తుందండి? ప్రధానంగా బంగారు ఆభరణాలు వేసుకోవడమే సంపూర్ణ మహిళకు ఉన్నటువంటి ఒక ఆభరణం. బంగారు కొనుగోలుదారులతో పాటు బంగారు అమ్మకందారులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ స్నేహల్తో హుస్సేన్, 99 టీవీ, కర్నూలు జిల్లా.